అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనకాందన్ మీడియా. నేను మీ నరేందర్. నిన్న ఒక విషాదమైనటువంటి ఒక షాబాద్కు సంబంధించినటువంటి ఒక న్యూస్ చూసినాం. మైనర్ బాలికను రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇబ్బంది పెడుతూ ఆయన పైన పోక్సో కేసు పెడితే ఆ కేసు ఎందుకు పెట్టారనే ఒక మనస్తాపంతోని ఒక కక్షతోని ఆ మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబాన్ని అలాగే తన భార్యను తన పిల్లలను కూడా చంపుకున్నటువంటి ఒక విచిత్రమైన ఒక కిరాతకమైనటువంటి న్యూస్ చూసినాం. మరి ఏం జరిగింది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆయనపై ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. పోక్సో కేసు పెట్టారని ఉన్మాది నరమేధం, ఆరుగురిని గొంతు కోసి చంపిన కిరాతకుడు. ఒక్క రాత్రికి రాత్రే ఆరుగురిని గొంతు కోసి చంపడం జరిగింది. మైనర్ బాలిక సంబంధించినటువంటి అమ్మను, నానమ్మను, మైనర్ బాలికను, అలాగే తన భార్యను, రాజ్ కుమార్కి భార్యను సరిత, అలాగే వాళ్ళ కొడుకును, వాళ్ళ బిడ్డను ఇద్దరు కూడా చంపడం జరిగింది. మొత్తానికి ఆరుగురిని చంపి వాళ్ళ నాన్నకు కూడా రాత్రి కాల్ చేసి నేను ఆరుగురిని చంపిన, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇంత కిరాతకంగా అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు కుమారుల దారుణ హత్య. పెళ్ళాలుండి మైనర్ బాలికపై కన్ను. వేధింపుకై కేసు పెట్టిన బాలిక కుటుంబం అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడు. శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్య చేసి పరారి. తండ్రికి ఫోన్ చేసి హత్యల విషయం వెల్లడి. అర్ధరాత్రి వరుస హత్యలతో ఉలిక్కిపడ్డ షాబాద్. హత్యలకు ముందు బాధిత కుటుంబానికి బెదిరింపులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన, స్థానికుల ఆందోళన. బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం. కలెక్టర్. ఎస్ఐ సస్పెన్షన్, సిఐపై శాఖపరమైన చర్యలు. నిందితుడి ఆచూకీ చెబితే 2 లక్షల బహుమానం. రంగారెడ్డి జిల్లా షాబాద్లో అత్యంత దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో కేసు పెట్టారని కక్షగట్టిన ఓ ఉన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఆరుగురిని దారుణ హత్య చేశాడు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య సరితను ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళా మైనర్ బాలికపై కన్నేయడం జరిగింది. ముక్కు పచ్చ లారని ఇద్దరు పసిపిల్లలను గొంతుకేసి చంపాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ నరమేధం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండడంతో ప్రజాగ్రహం పెళ్ళుబిక్కింది. నిందితుడు పార్వతి రాజ్ కుమార్ 35 ఏళ్ళు ఉన్నాయంట ఆయనకి. చేతిలో బలైన వారిలో మైనర్ బాలిక 17, తల్లిని కూడా చంపిండు 45, బాలిక నానమ్మ చిట్టాల రుక్కమ్మ 65తో పాటు అతని భార్య సరిత 30, కుమారులు పరీక్షిత్ 4, వాళ్ళ కుమారుడు 4 ఏళ్ళు, దైవిక్షిత్ 2 ఏళ్ళు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు. షాబాద్ మండలంలో దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ 2018లో సరితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి పెళ్లికి ఇరువైపుల కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో షాబాద్ మండల కేంద్రంలో ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి 8 ఎకరాల భూమి ఉండగా జల్సాలకు అలవాటు పడ్డ రాజ్ కుమార్ కొంత భూమిని అమ్మేశారు. ఈ క్రమంలో షాబాద్ తన ఇంటి సమీపంలో ఉన్న ఒక బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నారంటూ వెంటపడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు రాజ్ కుమార్ను హెచ్చరించారు. షాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను క్లాసులు మానించారు. కేవలం పరీక్షలు రాసేందుకు వారు ఆమె వెంట పడుతున్న, ఆమెను ఇబ్బంది పెడుతుందని ఆమె కాలేజ్ కూడా బంద్ చేయించారంట. అసలు వాళ్ళ ఇల్లు వీళ్ళిల్లు పక్క పక్కనే ఉన్నాయి. యాక్చువల్గా ఉండి తీసుకువెళ్లారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన సమయంలో షాబాద్లో కాలేజ్ నుంచి వస్తున్న బాలిక వెంబడివాడి బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లి అతన్ని అడ్డుకొని కూతుర్ని కాపాడుకుంది. అనంతరం షాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు రాజ్కుమార్ పై మే 16న పోక్సో కేసు పెట్టిరు. కానీ బెయిలబుల్ సెక్షన్తో పెట్టడం జరిగింది. అయితే ఆ అన్ని బెయిలబుల్ సెక్షన్లు కావడంతో అప్పటి నుంచి తప్పించుకొని తిరిగిన రాజ్ కుమార్ ఇటీవలే ఎల్బీ నగర్లోని స్పెషల్ సెక్షన్స్ జడ్జి పోక్సో కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. అనంతరం తనపై కేసు పెట్టారనే కసితో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తల్లి లక్ష్మిని, నాగమ్మ రుక్కమ్మను కత్తితో గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు. వికలాంగులైన బాలిక అక్క మేఘన 19 కూడా ఇంట్లోనే ఉండగా ఆమెను మాత్రం చంపకుండా వదిలేశాడు. అలా అక్క, ఆ బాలిక, మైనర్ బాలిక వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఆమె మూగది, చెవిటిది, ఆమె ఒక వికలాంగురాలు. ఆమెను చంపకుండా వదిలేసిండు.
ఆమె బాధ్యత అంతా చూసుకునేటువంటి వాళ్ళ తల్లిని చంపిండు, వాళ్ళ నానమ్మని చంపిండు, వాళ్ళ చెల్లెని చంపిండు. ఆమె ఒక్కదాన్నే చంపకుండా ఉంచిండు, ఆమెకేం తెలియదని. కాకపోతే ఆమెకి ఇప్పుడు ఎన్ని బాధలు ఉంటాయో ఊహించుకుంటే భయంగా ఉంది. చాలా ఇబ్బంది పడుతుంది ఆమె. ఆమె ఏం చేసుకోలేదు. అన్ వాళ్ళ సపోర్ట్తోనే ఆమె ఏమైనా చేయగలిగేది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏందో ఆలోచిస్తేనే భయంగా ఉంది. తన పిల్లల్ని, భార్యను కూడా చంపడం జరిగింది. బాలిక హత్య తర్వాత అక్కడి నుంచి రాజకుమార్ తన ఇంటికి చేరుకొని నిద్రిస్తున్న తన భార్యను లేపాడు. తన కుమారులు పరీక్షిత్, దైవీక్షితుల కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిన భార్య అడ్డుపడింది. దీంతో కత్తితో ఆమె కడుపులో పొడిచి చంపాడు. అనంతరం ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపిన విషయం చెప్పాడు. తను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి షాబాద్ నుంచి పరారాడు. ఈ విషయం రాజకుమార్ తండ్రి పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామునే మృతదేహాలను తరలించారు. దీనిపై బాధిత బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే హడావిడిగా మృతదేహాలను ఎలా తరలిస్తారని పోలీసులు ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి బెదిరింపులు. పోక్సో కేసులో బెయిల్ రాకముందుకు వచ్చిన తర్వాత కూడా రాజ్ కుమార్ కుటుంబాన్ని బెదిరిస్తూనే ఉన్నాడు. ఇటీవల బాలిక తండ్రి మరణించగా అతడు గుండెపోటుతో చనిపోలేదు, మీ అయ్యను కూడా నేనే చంపాను, మీకు అదే గతి పడుతుందని రాజ్ కుమార్ హెచ్చరించడంతో బాలిక తల్లి, మేనమామ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు అలసత్వం వహించారని, అతను ఎక్కడ ఉన్నాడో చెబితే తాము వచ్చి పట్టుకుంటామని తాపిగా చెప్పారని బాలిక బంధువులు, స్థానికులు తెలిపారు. ఆ సమయంలో పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వారి బంధువుల, స్థానికులు, రాజకీయ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఇది జరిగిన విషయం. వాళ్ళ తండ్రి గుండెపోటుతో చనిపోయిందని వీళ్ళనుకురు, బాగా తాగిన తర్వాత గుండెపోటుతో చనిపోయారని వీళ్ళనుకురు. కానీ మీ తండ్రిని కూడా నేనే చంపినా, మీకు కూడా అదే గతి పడతా అని వాళ్ళకి బెదిరించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ బిడ్డని గుంజుకొని పోయే ప్రయత్నంలో వాళ్ళు ఎప్పుడైతే అడ్డుకున్నారో, వాళ్ళ తల్లి లక్ష్మి ఎప్పుడైతే అడ్డుకుందో ఆ క్రమంలో వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఆ బెదిరించిన తర్వాత వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి మైనర్ బాలిక సంబంధించినటువంటి వాళ్ళ మామ, వాళ్ళ తల్లి లక్ష్మి ఇద్దరు కలిసి వాళ్ళ పోలీస్ స్టేషన్ని కంప్లైంట్కి వెళ్ళడానికి పోయారు. దాని తర్వాత ఆయన పైన మే 16న దానిపై పోక్సో కేసు పెట్టిరు. పోక్సో కేసు పెట్టి మరి ఆ పోక్సో కేసు బెయిలబుల్ సెక్షన్తో పెట్టడంతో ఆయన అరెస్ట్ కాకుండానే 55 రోజులు బయట తిరిగిండు. ఆయన ఆ బయట తిరిగి మరి ఆయనకి ఏమైతే ప్లాన్ చేసుకుండో దాని ఇబ్బంది పడి కిరాతకంగా ఆలోచించి ఈరోజు ఆరుగురిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఇంత దారుణం అంటే ఇది. తనని జైల్లో వేస్తే అయిపోతుండే, ఇట్లాంటి లేకపోతే కౌన్సిలింగ్ ఏదైనా చేసి ఆయన జైల్లో వేస్తే అయిపోతుండే. ఇప్పుడు ఆ మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబం చనిపోయింది, మళ్ళా ఈయన కుటుంబం చనిపోయింది. ఆయన దొరికితే 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారంట. తన ఫోటోలో ఎక్కడ ఆయన కనపడ్డా చెప్పే ప్రయత్నం చేయండి, 2 లక్షల రూపాయలు ఇస్తామనేసి ప్రకటించడం జరిగింది. ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటా అని అన్నాడు. మరి ఆయన ఇంకా తన ఆచూకు తెలియలేదు. కానీ ఇలాంటి వాళ్ళని శిక్షించాలి. అసలు ఇలాంటి ఆలోచన కూడా రావద్దు. ఎంత దారుణం. నిన్న మొత్తం సెన్సేషనల్గా మారింది ఈ న్యూస్. షాబాద్ మొత్తం సెన్సేషనల్ అయింది. ఆరుగురిని చంపడం అంటే ఒక వ్యక్తి అసలు ఎంత ధైర్యం ఉంటే చంపుతాడు. ఇది జరిగినటువంటి న్యూస్. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా. థ్యాంక్ యూ.